సార్ నెక్స్ట్ మంత్ నుంచి 20% ఇంక్రిమెంట్ ఇస్తున్నారు కదా సార్, సేమ్ శాలరీ పడింది సార్. మీరు చేసే వర్కులకి మీరు ఇచ్చే కాన్సెప్ట్కి డిక్రిమెంట్ ఇవ్వాల సంతోషించండి. సార్ మీరు శాలరీ పెంచకపోతే మేము ఓ గ్రూప్కి వెళ్ళిపోతాం సార్. వెరీ గుడ్ డెసిషన్ రాహుల్. నేనే మిమ్మల్ని ఇద్దరిని చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా చెప్పాలి అనుకుంటుంటే త్వరగా మీ ఇద్దరు రెసిగ్నేషన్ లెటర్స్ నాకు మెయిల్ చేయండి, నేను మీకు అప్రూవల్ ఇచ్చేస్తాను. రే రవి పదరా మనం ఓ గ్రూప్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి రా పోయేది? సార్ నేను జస్ట్ హైక్ ఎందుకు ఇవ్వలేదు అడగటానికి వచ్చాను అంతే సార్. మీ డెసిషన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను ఎప్పుడు మన కంపెనీతోనే ఉంటాను. ఓకే ఓకే రవి, నీ గురించి నాకు తెలుసు. రే ఏంద్రా ఆయన నడుకుంటున్నావు? నువ్వు పదరా మనం ఓ గ్రూప్ ఎక్కడికి రా పోయేది? నువ్వు పో ఓ గ్రూప్ కే. ఇది టెంపుల్ రా, ఆయన మన గాడ్ రా. సార్ మీకు తెలుసు కదా. నాకు తెలుసు అవి, నువ్వు లోపలికి వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాహుల్ బాయ్ రా. నువ్వు ఇంకా బయటకు వెళ్ళచ్చు. సార్ రెసిగ్నేషన్ ఏంటి సార్? నేను ఏదో జోక్ గా అన్నాను నేను సార్. సీరియస్గా తీసుకున్నాను రాహుల్. సార్ మీరే కదా సార్ బాస్తో ఫ్రెండ్లీగా ఉండమంటారు, మళ్ళీ ఇట్లా జోక్లు వస్తే సీరియస్ గా తీసుకుంటారు. లేదు లేదు రాహుల్, నువ్వు రిజైన్ పంపించేసి. సార్ కంపెనీకి ఎన్ని యాడ్లు ఇచ్చింటారు సార్ నేను? ఎన్ని ఇచ్చావా? సార్ మొన్న కుక్క బేస్ కార్డ్ యాడ్ కూడా ఇచ్చినా కదా సార్. యాడ్ చేసిన తర్వాత ఫేస్బుక్ కూడా తనట్లేదంట. సార్ సార్ ప్లీజ్ సార్. రాహుల్ సార్ త్వరగా ప్లీజ్ సార్. పంపించా. నీకు కావాలంటే నేనే లెటర్ రాసి సార్ సార్ resign సార్ చేస్తా. సార్ ఇంకటి నుంచి మంచి కాన్సెప్ట్లు చేస్తాను సార్. సరే సాయంత్రం కదా ఒక 4-6 సార్ ఒకటిన్నర కదా సార్ పద్దన. రిజిగ్నేషన్ అన్నావుగా. ఓకే సార్. సరే వెళ్ళు. రిజిగ్నేషన్ అంట, రిజిగ్నేషన్. ఏ బాయ్ రా, ఓ గ్రూప్కి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. ఇంత హ్యాండ్ ఇస్తావు అనుకోలేదురా. రీ మనకుండే టాలెంట్కి ఆయన కాబట్టి భరిస్తున్నాడు, వేరే వాళ్ళంటే ఎప్పుడో తరిమేసి ఉంటారు. ఓ గ్రూప్ అంటాం, ఓ గ్రూప్. సర్లే ఫీల్ అవ్వమాక, సాయంత్రం ఇంటికి రా. సర్లే. రారా. గౌ వస్తున్నా. వాటర్ తీసుకురావా. చాలా రోజులు అయింది కదరా వచ్చి నువ్వు. చాలా రోజులు అయిపోయిందిరా, ఎప్పుడో మీరు ఇల్లు తీసుకున్నప్పుడు వచ్చిన. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నా అమ్మా, నువ్వు బాగున్నావా? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా. ఓకే. ఏమ్మా అంతా బాగుందా? అంతా బానే ఉందన్నయ్య. మీరు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదన్నయ్య. చేసుకోవాలమ్మా, నీకు తెలిసిన సంబంధాలు ఏమన్నా ఉంటే చెప్పొచ్చు కదా. అవునా, నేను చెప్పాను 2 సంబంధాలు రవికి మీకు చెప్పమ్మని. చెప్పలేదా? చెప్పలేదమ్మా, ఈసారి నుంచి ఏదైనా సంబంధాలు వస్తే డైరెక్ట్ నాకే చెప్పారేనా? సరే అన్నయ్య, చెప్తాలేండి. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఒక అరగంటలో వచ్చేస్తానరా. ఇదో మన రవి వాళ్ళ ఇంటికి వచ్చా. సరేరా. ఏంటన్నయ్యా, ఐఫోనా? అవునమ్మా, ఐఫోన్ 15+. అబ్బో, 1,00,000 ఉంటుందా? 1,00,000 అమ్మా. 1,00,000 డైరెక్ట్ గా ఇచ్చుకున్నారా? ఈ కాలంలో ఎవరమ్మా డైరెక్ట్ క్యాష్ ఇచ్చుకుంటోంది? ఈఎంఐలో కొన్నా. అవునా, ఎంత? నెలకు 10,000, 10 నెలలు. ఒకసారి ఫోన్ ఇస్తారా? అబ్బా, ఎంత బాగుందో ఐఫోన్. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఐఫోన్ కావాలని. కొనివచ్చు కదా. తీసుకోండి అన్నయ్య. ఇంకేంట్రా సంగతులు? ఏం రవి, నేను చెప్పిన పెళ్లి సంబంధాలు అన్నయ్యకి చెప్పలేదంట కదా? వాళ్ళు చూడటానికి అస్సలు బాలేదు, నన్ను నమ్ము. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అన్నయ్యకి టీ తీసుకొస్తాను. తాతరా నేను. నువ్వు తాగలేరా? తాగేసిపోతాను రా. సరే బాయ్. బాయ్ రా. ఏంటి కనీసం అన్నయ్యకి టీ కూడా ఇవ్వకుండా పంపించేసావు? ఇంకాసేపు ఉంటే నువ్వు ఏం చెప్తావు అని భయమేసి. అయినా పెళ్లి సంబంధం గురించి మళ్ళీ వాడి ముందు ఎందుకు ఎత్తావు? మరి నేను చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదు? అమ్మాయిలు ఏమన్నా బాగున్నారా అసలు? ఏందో కొంచెం తెలివిగా ఆలోచించు.